अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। నిన్న మనం కుండలిని సహస్రారానికి చేరేటువంటి మార్గాన్ని చెప్పుకున్నాం. మహాశక్తి కుండలిని విసతంతు తనీయసి, ఒక తామర పూలులో నుంచి ఆ అమ్మవారు అంటున్నాం. అమ్మవారు అంటే ఒక రూపం కాదు, పదార్థము శక్తి. బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఏ పని చేసినా అది క్రియ ఉంటుంది, దానికి ఒక ఫలితం ఉంటుంది. ఏ పనైనా చేయాలి, గాలి పీల్చడం దగ్గర నుంచి ఏ పని చేసినా అదొక క్రియ. పని చెయ్యాలంటే ఒక ఇన్స్ట్రుమెంట్ కూడా కావాలి. ఏంటన్నా, పని చెయ్యాలంటే ఒక పరికరం కావాలి. పరికరం ద్వారానే పని జరుగుతుంది. పరికరం జడం కావచ్చు, చేతనం కావచ్చు. జడమైనటువంటి పరికరము అనేటట్టయితే బల్లలు, కుర్చీలు ఇలాంటివన్నీ. చేతనమైన పరికరం అయితే శరీరంతో కలిసి ఉంది. నా కళ్ళు, నా ముక్కు, నా చెవులు, నా చేతులు అంటే చైతన్యంతో కలిసి ఉన్నాయి. టేబులు, కుర్చీ ఇవన్నీ నా చైతన్యంతో కలిసి లేదు. అసలు ఈ ప్రపంచం ఉందా లేదా, ముందు సమస్య తేలవలసింది ఇక్కడ. సంసారంలో నుంచి మనం బయటపడాలి అంటున్నాం కదా. ఇందులో నుంచి బయటపడాలంటే అసలు ఈ ప్రపంచం ఉందా లేదా అని ముందు నిర్ధారణ కావాలి. నాకు కనపడుతుంటే ఈ ప్రపంచం లేదని నేను చెప్పలేను, మీరు కూడా ఒప్పుకోరు. నేను చెప్పినా లాభం లేదు, మీరు ఒప్పుకోరు. ఎందుకని? కనపడుతున్నది ప్రపంచం. కనపడుతున్న ప్రపంచాన్ని లేదు అని నేను మార్చలేను. నేనేం చెప్పగలను అంటే ఈ ప్రపంచానికి శాశ్వతత్వం లేదని మాత్రం చెప్పగలను. దీనికి శాశ్వతత్వం లేదురా నాయన. అందుకని ఏదైతే ముందు లేదో, ఇప్పుడు కనబడుతున్నదో, తర్వాత ఉండదో, దానికి అశాశ్వతత్వం కాబట్టి, త్రికాలాల్లో ఉండేదే పరమాత్మ కాబట్టి ఇది త్రికాలాల్లో ఉండటం లేదు కాబట్టి ఇది కాదని అనుకో అని చెప్తాం. శాస్త్రం అలా చెప్పలేదు. సర్వాత్మన ఈ ప్రపంచం లేదంటాం. నీకు కనపడ్డా కూడా లేదు అంటాం. ఇది ఏదో తల కోసి ముందర పెడితే చావు అబద్ధం అన్నట్టుగా ఉంది. తల కోసి ముందుగా పెట్టారు, వాడేం చావలేదులే, అంత అబద్ధం అని అంటే ఎలా ఉంటుంది? నమ్మదగినట్టుగా లేదు. ఈ ప్రపంచం లేదు అంటే అందుకని బుద్ధితో కొంచెం మనం ఆలోచించాలి. ఆలోచించమనే శాస్త్రం చెప్తుంది. సరే నాయన, ప్రపంచం ఉంది అంటున్నావు కదా, నీ లెక్క ప్రకారం ఉంది, కనబడుతున్నది కదా. ఏం కనబడుతున్నది? ఇళ్ళు, వాకిళ్ళు, పొలాలు, ఆస్తులు,
కనపడుతున్నాయి. భార్య, పిల్లలు, వీళ్ళందరూ కనపడుతున్నారు. నాకు కనపడుతున్న వాళ్ళు వీళ్ళు. వీళ్ళందరూ ఇంతకు ముందు కూడా ఉన్నారా? ఒకళ్ళు కనపడాలి అంటే, నాకు కనపడే వాళ్ళు ఉండాలి అంటే వీళ్ళు ఎక్కడో ఉండాలి. ఉంటే కదా ఇప్పుడు వచ్చి కనపడాలి. ఈ సృష్టికి పూర్వం కూడా ఇది సృష్టి జరిగింది. దీనికి పూర్వం కూడా వీళ్ళు ఉండాలి. ఉంటే ఇప్పుడు నాకు కనపడాలి. అంతకుముందు వీళ్ళు ఉన్నారా? నేను పుట్టక ముందు నాకు ఆస్తి ఉందో లేదో నాకు తెలియదు. నాకు భర్త, భార్య ఉన్నారో లేదో నాకు తెలియదు కదా. నాకు లేరు, వాళ్ళందరూ భర్త, భార్య లేరు ఇక్కడ. ఎప్పుడు నేను పుట్టిన తర్వాత, నాకు కొన్ని ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళు వచ్చారు. ముందు లేరు కదా. నేను పుట్టిన తర్వాత కదా వాళ్ళు వచ్చారు నాకు. దీన్ని ఏమంటారంటే ఆరంభవాదం అంటారు. ఆరంభం అంటే ఏమిటి? ముందు ఉన్నదే ఇప్పుడు కనిపించాలి. ఇది ముందు లేదు, ఇప్పుడు కనిపిస్తోంది అంటున్నాం. బుద్ధితో ఆలోచించండి. ఏ వస్తువైనా లేని దానిలో నుంచి పుడుతుందా? లేని దానిలో నుంచి లేనిది పుడుతుంది, కానీ ఉన్నది పుట్టదు. ఇది పుట్టింది అని చెప్పాలంటే మనం దీనికి ముందున్న వస్తువు ఉన్నది అని ఒప్పుకోవాలి. ఉంటే అప్పుడు ఏదిగా ఉన్నది అని అడుగుతాను నేను. ఈ ప్రపంచం ఉంది అని మీరు అనేటట్లయితే కనబడుతోంది కదా. కనబడుతోంది ఉంది అయితే ఇది ఆరంభం అయి ఉండాలి. ఎప్పుడో ఒక రోజు ప్రారంభం అయి ఉండాలి. ప్రారంభానికి పూర్వం ఇది ఉందా? మరి ఉందందామా లేదందామా? ఉంటే అప్పటి నుంచి ఉండాలి, ఇప్పుడు కనిపించకూడదు. పోయి లేదుందామా అంటే లేని దానిలోంచి ఒకటి కొత్తది పుట్టకూడదు. లేని దానిలోంచి లేనిది పుట్టాలి, కానీ లేని దానిలోంచి ఉన్నది పుట్టదు. ఉన్న దానిలోంచి ఉన్నది పుట్టాలి, లేని దానిలోంచి లేనిది పుట్టాలి. అంతకుముందు లేదండి. లేకపోతే లేని దాంట్లోంచి పుట్టింది కూడా లేదు నాయన. కాబట్టి ఈ ప్రపంచం లేదు. దీని పేరు సృష్టి. సృష్టి అంటే ఏమిటి? కల్పించబడింది. సృష్టి అన్న పదానికి అర్థం కల్పించబడింది. దీన్ని ఎవడు కల్పించాడు? ఈ సృష్టిని ఎవడు కల్పించాడు? ఎవడో ఒకడు కల్పించాడు. కల్పిస్తే ఆ కల్పించిన వాడికి పక్షపాత బుద్ధి ఉండకూడదు. వాడు కల్పిస్తే అందరికి ఒకలాంటి సృష్టి కల్పించాలి. ఇక్కడ పక్షపాతం కనిపిస్తోంది. పక్షపాతం అంటే ఏమిటి? ఒకడు పొడుగ్గా ఉన్నాడు, ఒకడు పొట్టిగా ఉన్నాడు, ఒకడు అందంగా ఉన్నాడు, ఒకడు అందం లేకుండా ఉన్నాడు, ఒకడు తెలివిగా ఉన్నాడు, ఒకడు తెలివి తక్కువ వాడు ఉన్నాడు, ఒకడు తెల్లగా ఉన్నాడు, ఒకడు నల్లగా ఉన్నాడు, ఒకడు లావుగా ఉన్నాడు, ఒకడు సన్నగా ఉన్నాడు. మరి వాడు ఇట్లా చేస్తే తప్పు కదా. ఒకవేళ కల్పిస్తే అందరినీ ఒకలాగే తయారు చేసి ఉండాలి. వాడు అట్లా చేయలేదు. తర్వాత ఎవరైనా ఒకళ్ళు మన వాళ్ళు చచ్చిపోతూ ఏ వీలునామా రాయకుండా చచ్చారనుకోండి, వాడికి ఒక నిన్న ఆయన ఎవరో చెప్పినట్టు 50 కోట్లు 100 కోట్ల ఆస్తి ఉంది ఒకరికి. ఆయన వీలునామా రాయకుండా చచ్చిపోయారు. ఇప్పుడు వాళ్ళ వారసులందరూ ఏం చేస్తారంటే, వాళ్ళు ఇంకా ఎవరో ఉంటారు కదా, వాళ్ళు కూతురు కొడుకులో ఎవరో ఉంటారు. వాళ్ళందరూ కలిసి మనం వీలునామా ఒకటి సృష్టిస్తే, మీకు అర్థం కావాలనుకుంటుంది, సృష్టిస్తే ఆ వీలునామా ప్రకారం ఈ ఆస్తులన్నీ మనకు సంక్రమిస్తాయి. సాధారణంగా ఇప్పటి చట్టం ప్రకారం ఒక తండ్రి తల్లిలో చచ్చిపోయినట్లయితే వాళ్ళకి వీలునామా రాయకుండా కనుక మరణించినట్లయితే వాళ్ళ ఆస్తులు కొడుకుతో సమానంగా కూతురికి కూడా చెందుతాయి. కూతురికి ఎప్పుడో డబ్బులు ఇచ్చారు, పెళ్లి చేశారు, ఆ అమ్మాయి పశువుల కింద కూడా ఇచ్చేశారు, అన్ని ఇచ్చేశారు. ఎవరు? ఆ తల్లిదండ్రులు. ఇప్పుడు వాడు బతుకున్న కాలంలో. ఇప్పుడు ఈ కొడుకు పిల్లలు ఆ కూతురికి ఇవ్వడం ఇష్టం లేదు. ఈయన కనుక వీలునామా రాసి చచ్చిపోయి ఉంటే తన స్వార్థితమైన ఆస్తి వాళ్ళకి చెందదు. అందుకని వీళ్ళు ఒక లాయర్తో మాట్లాడి, అయ్యా
మా నాన్న వీలునామా రాయకుండా చనిపోయినాడు, ఒక వీలునామాను మనం సృష్టిద్దాం. సృష్టించడం అంటే ఇంతకు ముందు లేని దానిని ఇప్పుడు కల్పించటం. వీలునామా అతను రాయలేదు, ఇప్పుడు సృష్టించారు మీరు. ఈ వీలునామాలో నా యావదాస్తి, నా తదనంతరం నా కొడుకులకి, నా మనవళ్ళకి, వాళ్ళకు సంబంధించిన వాళ్ళకే చెందాలి. ఇందులో నా కూతురికి కానీ నా కూతురు పిల్లలకు కానీ ఏ విధమైన అధికారం లేదు. ఇంతకు ముందే నేను నా కూతురికి ఇవ్వవలసినవన్నీ ఇచ్చేసుకున్నాను. ఇది నేను బుద్ధిపూర్వకంగా రాస్తున్నటువంటి వీలునామా అని రాయిస్తారు. వాడు ఎవరితో రాయించారు? ఇది చచ్చిపోయిన వాడితో కాదు. చచ్చిపోయిన వాడికి వీళ్ళు అదే అంటే అతని ఇష్టం అదే అనేది మనకు తెలియదు. వీళ్ళు సృష్టించారు. తర్వాత వాళ్ళ బంధువులు వాళ్ళందరూ వచ్చినప్పుడు ఈ వీలునామా మా నాన్న రాసిపోయాడు, ఇదిగో వీలునామా అని చూపిస్తారు. ఆ వీలునామా ప్రకారం ఆ సృష్టించిన వీలునామాని కూతురు, అల్లుడు, మనవాళ్ళు, వాళ్ళు కూడా చూశారు. అవును, మా తాతగారు మా అమ్మకి ముందే డబ్బు ఇచ్చేశాడు, కాబట్టి ఇంకా ఆమెకి ఏం చెందక్కర్లేదు అని ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు, కాబట్టి ఆయన రాసేశారు అని ఈ వీలునామాను వాళ్ళు అంగీకరిస్తున్నారు. ఎవరు? ఆ కూతురు పిల్లలు అంగీకరించారు. వాళ్ళు అంగీకరించినంత మాత్రాన ఈ వీలునామా నిజమవుతుందా? కొన్నాళ్ల తర్వాత ఈ కూతురు కొడుకు బాగా చదువుకున్నాడు. ఈ వ్రాత పద్ధతిలో వచ్చినటువంటి వ్రాసే దాంట్లో నైపుణ్యం సంపాదించుకున్నాడు. అందులో స్పెషలైజేషన్ చేశారు. ఏ రైటింగ్ ఎవరిది అని కనుక్కునే దాంట్లో ఆ అబ్బాయి చదువుకున్నాడు. వాడు చదువు అది. వాడు చూసి ఈ సంతకం మా తాతగారిది కాదు, ఇది ఫోర్జరీ అని కనుక్కున్నాడు. అలాంటి సంతకం ఏదో పెట్టించారు, వీలునామా సృష్టించారు. ఫోర్జరీ అని ఎప్పుడైతే వాడు తెలుసుకున్నాడో ఆ ఎక్స్పర్ట్స్, ఆ సంతకాలు చూసేటువంటి వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి పంపించారు ఈ వీలునామా. వాళ్ళు దాన్ని చూసి ఇది ఫోర్జరీ వీలునామా, ఇది నిజమైన వీలునామా కాదు, ఇది సృష్టించారు అన్నారు. ఒకప్పుడు ఇది బయటపడే వరకు ఆ వీలునామా చలామణి అయింది. ఇది బయటపడ్డ తరువాత ఆ వీలునామా చెల్లలేదు. ఇంతకు ముందు అది చెల్లడం ఏమిటి, ఇప్పుడు చెల్లకపోవడం ఏమిటి? ఇంతకు ముందు సృష్టిని యథార్థమని నమ్మారు, అందుకని అది చెల్లింది. ఇప్పుడు సృష్టి సృష్టించబడిందని తెలుసుకున్నారు, ఇప్పుడు వీలునామా చెల్లలేదు. చట్టం ప్రకారం ఎవరి ఆస్తులు ఎవరికి రావాలో వాళ్ళందరూ వాళ్ళ పద్ధతి ప్రకారం పంచుకున్నారు. యథార్థమైన వీలునామా లేదు అని బయటపడే వరకు సృష్టించబడిన వీలునామా యథార్థమై చలామణి అయింది. మనకి ఇది ఈ ప్రపంచం సత్యం కాదు, ఇది సృష్టించబడింది అని మనకు అర్థమయ్యే వరకు, మనకు అర్థం కావాలి. అప్పటి వరకు ఈ సృష్టి ఇలాగే ఉంటుంది. ఈ సృష్టిలో చేసేటువంటి పనులే ఇప్పుడు నాకు ఇప్పుడే పుల్లారెడ్డి గారు పుస్తకాలు ఇచ్చేటారు. అంతకుముందు ఇంకొకళ్ళు ఎవరో అమనస్కాన్ని గురించి మాట్లాడి వెళ్ళారు. ఇవన్నీ కూడా సృష్టిలో భాగాలు. అంటే ఒక యథార్థం కాని దాన్ని బేస్ చేసుకుని చేసేటువంటి పనులు. దయచేసి ఏం అనుకోవాకండి. సృష్టి యథార్థం కాదనుకుంటే, అంటే ఈ ప్రపంచం నిజంగా ఇలాంటిది కాదు అని చెప్తుంటే శాస్త్రం, ఈ కాని ప్రపంచంలో ఒక సత్యాన్ని వెతకడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ కాని ప్రపంచం ఏమిటి అంటే పంచభూతాలు సత్యమే. పంచభూతాలు ఒక చోట అసెంబుల్ అయిన మాట సత్యమే. అవి అయి కదా మనం మనుషులుగా కనబడుతున్నాం. ఈ మనిషి నా కూతురు, నా కొడుకు, నా భార్య, నా ఇల్లు అని ఏదైతే అంటున్నామో అది అసత్యం. ఈ ప్రపంచంలో ప్రాణులు అసత్యం కాదు.
వీళ్ళు ఫలానా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు అని అంటున్నామే నామ రూపములు, అవి అసత్యం. వాటిని బేస్ చేసుకుని ఇది పరమాత్మ స్వరూపము అని మనం భావిస్తున్నాం, అది అసత్యం. ఇది సత్యం కాదు. అంటే ఏమిటి? అన్ని దేహాలు కూడా పరమాత్మ అయితే అన్ని దేహాలు వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా కొడుకు, ఇది నా కోడలు, ఇది నా ఇల్లు, ఇది నా ఊరు, ఇలా మనం విభజించుకున్నామే, ఇది సత్యం కాదు. ఆ సత్యం కాని దాంట్లో సత్యాన్ని వెతుకుతున్నాం మనం. అంతేనా? ఆలోచిస్తుంటే శరీరం శాశ్వతం కాదు, సత్యం కాదు, ఇది మిథ్యా ఈ ప్రపంచం అని చెప్తుంటే ఈ మిథ్యా జగత్తులో సత్యాన్ని వెతుకుతున్నాం. ఇది స్వాధిష్టానం, ఇది మణిపూరకం, ఇది అనాహతం. నేను మీరు చెప్పారు కదండి, అది అబద్ధం అయితే మాకెందుకు చెప్పారు? ఏది నీవు చూస్తున్నావో నీ చేత చూడబడుతున్నది సత్యం కాదు అని చెప్తే నువ్వు నమ్మవు. కాబట్టి ఇది సృష్టి అని చెప్తూ ఆ సృష్టిలో ఉన్న అసత్యాన్ని నిరూపిస్తుంది శాస్త్రం. ఇది అసత్యం అని నిరూపణ అయిన తర్వాత నీకు నీవే దీని సత్యత్వాన్ని ఒప్పుకో. అర్థం అవుతుందా? అంత తొందరగా అర్థం కాదు. దీని సత్యత్వాన్ని ఒప్పుకోకపోవడం. ఇంకా 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు అర్థం అవుతుంది. రాత్రి మీరు నిద్రపోయినారు, మీకు నిద్ర వచ్చింది. నిద్ర వచ్చింది అంటే ఏమై ఉంటుంది? మనలో ఉన్నటువంటి తమో గుణం మనల్ని ఆవరించి ఉంటుంది. అంతేనా? మనలో ఉన్న తమో గుణం మనల్ని ఆవరించాలి, సత్వగుణం కాదు. తెలివి లేదు కదా, నిద్రపోతున్నప్పుడు తెలివి లేదు. తెలివి ఉందా ఎవరికైనా? నేను ఫలానా అని తెలుసా? నాకు తెలిసినంతలో నిద్రపోయిన ఎవరికి కూడా వాడి పేరు కానీ వాడి రూపం కానీ గుర్తుండడానికి అవకాశమే లేదు. తమస్సు ఆవరించింది, తమస్సు పైకి వచ్చింది, తమస్సు ఇంద్రియ జ్ఞానాన్ని హరించింది. నిద్రపోయిన వాడికి కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు కదా, నిద్రపోయిన వాడికి. ఆ నిద్రలో వాడికి ఒక కళ వస్తుంది. కళలో వాడికి నేను నిద్రపోతున్నాను అన్న సంగతి తెలియదు. కళలో ఎవరికైనా నేను నిద్రపోతున్నాను, ఇది నాకు కళ వచ్చిందని తెలుసా? తెలియదు. కళలో ఎక్కడో మనం బయట వెళ్ళాం, ఏ అడవిలోనో తిరుగుతూ ఉన్నాం, లేకపోతే ఏ ఊళ్ళోనో ఎక్కడో ఉన్నాం మనం. అక్కడికి ఒక పాము వచ్చి మనకి కరిచింది. కళలో పాము గరిచింది. పాము గరిచిన నొప్పి కూడా మనం అనుభవిస్తున్నాం, మనకి తెలుసు. పాము గరిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆ విషయం మెరగొట్టుకోవాలి అని మనకు తెలుసు. మనం అలా డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఎక్కడ? కళలో. ఏ డాక్టరు నాకు దొరకలేదు. 1-2 డాక్టర్లు దొరికినా కూడా వాళ్ళు డబ్బు అడిగారో, నా చేతిలో డబ్బు లేదో. మరి కళ్ళలో ఏమైనా జరగచ్చు. కళలో ఇది జరుగుతుంది, ఇది జరగదంటానికి వీలు లేదు. కళలో ఏమైనా జరుగుతుంది. అలాంటి పరిస్థితిలో నాకు డబ్బు లేదు, నేను ట్రీట్మెంట్ తీసుకోలేకపోతున్నాను, పామేమో నన్ను కరిచింది, నేనేం చేయాలి అని నేను గాబరా పడుతున్నాను. సడన్గా నాకు మెలకు వచ్చింది. ఇప్పుడు ఎవరైనా నువ్వు ఇందా నుంచి కన్నది కళ, నీకు పాము కరవలేదు అని నాకు చెప్పాలా? ఎవరు చెప్పక్కర్లే, నాకే తెలుసు. ఎవరు చెప్పక్కర్లే. ఇప్పుడు నీకు వచ్చింది కళ అని. కళ కంటున్నంతసేపు కళ సత్యం. నాకు కళ వచ్చినంతసేపు కళ సత్యం. కళలో నాకు పాము కరవడం సత్యం. పాము గరిస్తే విషం ఎక్కుతుందని నేను అనుకోవడం సత్యం. నేను దాన్ని, ఆ విషయాన్ని పోగొట్టుకోవడం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కూడా సత్యం. కళలో డాక్టర్ని కూడా నేనే సృష్టించుకున్నాను. ఇప్పుడు మెళకువ వచ్చింది, నాకు కళ లేదు. ఇప్పుడు నాకు వచ్చినటువంటి కళ నిజమా అబద్ధమా అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. మీరేమని చెప్తారు? కళ నిజమందామా, కళ అబద్ధం అంటాం. నేను చూస్తున్నప్పుడు సత్యం, నాకు మెళకువ వచ్చాక అసత్యం. అలాగే ఈ ప్రపంచం ఇప్పుడు నేను చూస్తున్నాను,
నాకు ఏ నిద్రలో నేనున్నాను? అజ్ఞానం అనే నిద్రలో నేనున్నా. ఆ నిద్రలో నాకు ఈ ప్రపంచం అసత్యము అని తెలియదు. నాకు మెళుకువ వస్తే ఈ ప్రపంచం అసత్యమని నేను గ్రహించగలుగుతా. మనం అందరం ఇప్పుడు నిద్రపోయిన స్థితిలో, నిద్రపోయిన నేను ఎలాగైతే డాక్టర్ గారి కోసం వెతుకుతున్నాను, పాము కరిచింది అని భయపడ్డాను, అనుకుంటున్నాను, ఇవన్నీ కూడా నేను చేసిన ప్రయత్నాలు. ఏం ప్రయత్నాలు చేశాను? కలలో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, డాక్టర్తో మాట్లాడటము, డాక్టర్ నాకు మందు ఇవ్వాలంటాం, అంటే డబ్బు తీసుకురమ్మను ఏదో చెప్పటము, ఇవన్నీ పనులు. ఈ పనులు సత్యమా? సత్యం కాదు. ఎప్పుడు సత్యం కాదు? నాకు మెళుకువ వచ్చిన తర్వాత. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి యోగా కానీ, ధ్యానం కానీ, ఇంకేదన్నా పనులు కానీ, ఈ ప్రపంచము మిథ్యా అని తెలిసేంత వరకు ఇవి సత్యం, ఇవి మనల్ని బాధిస్తాయి. ఈ ప్రపంచం సత్యం కాదు అని తెలిసిన మరుక్షణం ఇవి లేక నాకు కళ మెళుకువ వస్తే చాలు. మెళుకువ రావడం అంటే ఏమిటి అంటే, నేను ఈ త్రిగుణాత్మకమైనటువంటి దీనిలో నుంచి నేను బయటకు రావాలి. నాకు నిద్ర పట్టినప్పుడు నాకు తమస్సు ఆవరించింది. త్రిగుణాత్మకమైన వాటిల్లో ఒక గుణం నన్ను ఆవరించింది. ఆ తమస్సులో నాకు ఒక సత్వం ఉదయించింది. ఆ సత్వంలో నేను కలగంటున్నాను. కలలో నేను ఒక పని చేశాను. ఏం పని చేశాను? నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది ఒక క్రియ, డాక్టర్తో మాట్లాడటం అనేది మరొక క్రియ, డాక్టర్ నాకు మందు ఇవ్వాలంటాం, నేను డబ్బు కోసం వెతకటము, కలలో ప్రయత్నం చేయడం మరొక క్రియ. ఇవన్నీ కూడా నాలో ఉన్న రజస్సుతోనే చేస్తున్నాను. నాకు మెళుకువ రాగానే, జాగ్రత్త అవస్థ రాగానే నాకు మెళుకువ వచ్చింది. ఈ స్థితిలో నాకు ఈ కలంతా అబద్ధం అని నాకు అర్థమైపోయింది. త్రిగుణాలు నన్ను భ్రమింపచేసినాయి. కలలో నేను ఎలా భ్రమలో చిక్కుకున్నాను. పాము నా దగ్గరికి ఎట్లా వచ్చింది, ఎప్పుడు కరిచింది, నా గదిలోంచి నేను ఎప్పుడు బయటకు వెళ్ళాను, నేను అసలు వెళ్ళలే. అలా ఈ ప్రపంచం నాకు జాగృతి కలిగితే, నాకు మెళుకువ వస్తే ఇది అబద్ధం అని నాకు అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో మనము ఏం చేసినా, మెళుకువ వచ్చే వరకు ఎన్ని చేసినా కలలో దానివల్ల ఇంత కూడా ప్రయోజనం లేదు. కళ ఇంకా నిన్ను భ్రమ పెడుతూనే ఉంటుంది. నన్ను ఏం చేయమంటారు? నువ్వు మెళుకువ తెచ్చుకో, నువ్వు మేలు కావచ్చు. అందుకే ఏషా గుణమయ్యి, ఈ గుణమయ్యి అయినటువంటి ఈ త్రిగుణాత్మకమైనటువంటి ఇది మాయ. మాయ అంటే ఆమె ఒక రూపం గలది కాదు. త్రిగుణాత్మకమైనటువంటిదే మాయ. మాయ 3 గుణాలు ఉన్నాయి. ఆమెకు 3 ఆయుధాలు, 3 గుణాలు. నిన్నెప్పుడూ కూడా ఒక్కొక్క గుణంలో ముంచెత్తుతూ ఉంటుంది. ఈ గుణాలన్నీ కూడా కాల ప్రవాహంలో 3 భాగాలుగా విభజించబడ్డాయి. సత్వ రజస్ తమో గుణాలు 3 కూడా 3 భాగాలుగా విభజింపబడిన కాలంలో 24 గంటల కాలాన్ని వీళ్ళు ముగ్గురు పంచుకున్నారు. ఎవరు ముగ్గురు? సత్వ రజస్ తమో గుణాలు. అందులో సత్వగుణం కాలం ఏది అంటే తెల్లవారుజాము 4 నుంచి సూర్యోదయం అయిన తర్వాత 8 వరకు 4 గంటలు, సాయంకాలం 4 నుంచి రాత్రి 8 వరకు ఈ 4 గంటలు, 8 గంటలు సత్వగుణం పంచుకుంది. అందుకని మీరు ధ్యానం చేసినా, ఇంకేదన్నా చేసినా, భగవత్ సంబంధమైనటువంటి సత్సంగం చేసినా, మీరు బాగుపడాలి అని చేసే ప్రయత్నం అంతా కూడా సత్వగుణం మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు సత్వగుణ కాల ప్రవాహంలో మనం చేసే ప్రయత్నం ప్రవాహ వేగానికి సరిగా మనం ఈదుతున్నట్లు మనం చేసే క్రియలు. రజోగుణం ఉదయం 8 నుంచి సాయంకాలం 4 గంటల వరకు రజోగుణం సమయం 8 గంటలు. ఆ 8 గంటల్లో రజోగుణం బాగా ప్రజ్వరిల్లి ఉంటుంది. అందుకే అప్పుడే ఆఫీసులన్నీ ఉంటాయి చూడండి. స్కూళ్ళు కానీ, ఆఫీసులు కానీ పొద్దున 8 నుంచి సాయంత్రం 4 వరకు.
ఈ సమయంలో రజస్సు కాల ప్రవాహంలో ప్రవహిస్తూ ఉంటుంది. అంటే ఏ పనైనా చేయడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు అప్పుడు ఉంటాయి మనకి. రాత్రి 8 నుంచి తెల్లవారుజాము 4 వరకు తమోగుణం సమయం. ఆ సమయంలో తమస్సు అంటే మనిషి ఎంత ప్రయత్నం చేద్దామన్నా నిద్రపోవాలి. ఎవడైనా ఈత కొట్టేవాడు ప్రవాహం ఎటువైపు ఎగువ నుంచి దిగువకు ప్రవహిస్తే దానికి అనుకూలంగా మనం ఈత కొట్టామనుకోండి, ఎక్కువ శ్రమ పడకుండా మనం వెళ్ళగలుగుతాం. ప్రవాహం ఇటువైపు వెళ్తుంటే నేను ఇటు ఈత కొట్టాను అనుకోండి, ఎదురీత అంటారు దాన్ని. అది కొట్టానంటే నేను ఎంత గజ ఈతగాడినైనా ఎక్కువ శ్రమపడి తక్కువ దూరం నేను పోగలుగుతా. ప్రవాహానికి అనుకూలంగా ఉన్నప్పుడు ఆ కాలాన్ని మనం ఉపయోగించుకోవడానికి చేసే ప్రయత్నాన్ని సాధన అంటారు. సాధన కాలానుగుణంగా చేస్తే, అందుకే చూడండి యోగా చేసేవాళ్ళు వీళ్ళంతా తెల్లవారుజామునన్నా చేస్తారు, సాయంకాలం అన్నా చేస్తారు. అంటే కాలానికి అనుకూలంగా ఉంటుంది. ఇవన్నీ కూడా క్రియలన్నీ కూడా మిథ్యా జగత్తును ఆధారం చేసుకుని చేస్తున్నవి, సత్యం కాదు. సత్యం తెలిస్తే మిథ్య అంతా పడిపోతుంది. బాగా ఆలోచించండి. అమ్మవారిట భవానీ అని ఆవిడికి పేరు. కాదు మీకు ఇది సృష్టి, ఇది ఆరంభమా ఆరంభవాదమా, ఇది అందులో నుంచి పుట్టింది అంటున్నాం, ఇది యథార్థంగా పుట్టలేదు, ఇది సృష్టించబడింది.